డిమాండ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ జరిగిన ఈ సంఘటనని రేపు ఆ, బీహార్లో జరుగుతున్న ఎన్నికల అంశంగా మార్చకుండా ఉండమని చెప్పి నా సోదరుడు రవికుమార్ గారిని అడుగుతున్నాను. దరిద్రపు ఆలోచన, అలానే ఏం ఆలోచన అండి, నాకు అర్థం కాదు. ఏం ఒక్క ఆలోచన అది? నిమిషం రవి గారు, బ్రదర్ ఓకే ఒక్క నిమిషం బ్రదర్, మీరు మాట్లాడినంతసేపు నేను విన్నాను. ఓకే, ఒక్క నిమిషం, మీరు ఎందుకు అంత మాట్లాడండి. ఆయన ఆగారు, ఇంకొక విషయం ఏంటంటే, ఈ అంశాన్ని తీసుకుని ఇదేదో భారతదేశం మొత్తం మీద హిందువులు ముస్లింలకు సంబంధించిన మతపరమైన విభజన తీసుకురావద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా నేను రవికుమార్ గారికి, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చెడ్డ వ్యక్తులు అనే వాళ్ళు ప్రతి మతంలో ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? మీరు ఇందాక చూపించారు, ఎవరో అనాకానికి పనికిరాని వెధవలు వాళ్ళు ఇండియాని ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు దేనికి పనికి వస్తారు చెప్పండి? ఇండియా ఏంటి? ఇండియా మనకు సంబంధించిన బడ్జెట్ ఏంటి? మన ఆర్మీ ఏంటి? మన నేవీ ఏంటి? ఇవన్నీ వాళ్ళకి తెలుసా? ఇవన్నీ తెలీదు. వాళ్ళ వెనుక ఈ చిల్లర నాయాళ్ళు ఏదో చిల్లర డబ్బుల కోసం చిల్లర పనులు చేస్తున్నారు తప్పనిచ్చి, దీనివల్ల అంతిమంగా ఎవరు నష్టపోతారంటే పాకిస్తానే నష్టపోతుంది, పాకిస్తాన్ ఉన్న ప్రజలే నష్టపోతారు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ బ్రదర్. అమెరికా అనేది ఈ వ్యాపార దేశం. అది వాళ్ళ వ్యాపారం ఏంటి? వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి. ఆయుధాలు అమ్ముకోవడం కోసం అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు, ఇటు ఇండియాకి సపోర్ట్ చేస్తారు. పాకిస్తాన్కి వాడే ఆయుధాలు అమ్ముతాడు, ఇటు ఇండియాకి వాళ్లే ఆయుధాలు అమ్ముతారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అనవసరంగా భారతదేశం మీద కయ్యానికి కాలు దువే కన్నా, భారతదేశంతో కనుక వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు పెద్దన్నవి, నీతో పాటు మేము ఉన్నాము, మాకు ఒక దారి చూపించు, మమ్మల్ని బాగా చేయమని కనుక అడిగేటట్టయితే భారతదేశం వాళ్ళకి ఖచ్చితంగా దారి చూపిస్తుంది. వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాం. మనకు కూడా రక్షణ బడ్జెట్ తగ్గుతుంది. ఆ బడ్జెట్ ని తీసుకెళ్లి మానవ వనరుల హ్యూమన్ విద్యా బడ్జెట్ కోసం ఉపయోగించవచ్చు. బషీర్ గారు, ఒకసారి ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడండి. ఇందాక బయట వినిపించాను, ఇప్పుడు విజువల్ చూపిస్తున్నాను. కనిపిస్తుందా? కనిపిస్తుంది. నేను అదే నేను చెప్తుంది. గొంతు కోయడాలు ఏంటి, ఫోటోలు చూపించి, ఇమేజ్లు చూపించి బెదిరించడాలు ఏంటి? ఇది ఒక పాకిస్తాన్ లో ఉన్న ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తే మొత్తం పాకిస్తాన్ వాళ్ళు అది చేశారని మనం భావించాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవంగా ఆ వ్యక్తులుగా ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్ ఒక స్నేహ సంబంధాలు అయిన పరిస్థితుల్లో వెళ్లే పరిస్థితి కనబడింది. మోడీ గారు సడన్ గా అప్పుడు గతంలో ఉన్న షరీఫ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో బిర్యానీ తినొచ్చి వాళ్ళ మదర్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మోడీ గారు ఒక ప్రయత్నం చేశారు, మనం కలిసి ఉందాం, మనం తన్నుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాలో నుంచి వచ్చిన వాళ్ళు, మీరు మాకన్నా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, మనం కలిసి ఉందాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే, ఈ ప్రయత్నాన్ని విఘ్నం చేయడం కోసం గాను కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ అవినీతి, వాళ్ళకు వచ్చే సంపాదన అవన్నీ పోయేవాళ్ళు ఖచ్చితంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసే దాంట్లో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పేసి నేను ముస్లిం లీగ్ పార్టీగా నేను భావిస్తాను. సరే, ఒక విషయం అండి, ఒక విషయం, మన ప్రాంతం నుంచే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో మీరు చూసారా? పాకిస్తాన్ జిందాబాద్ పెట్టుకుంటా, ఓకే అక్కడ వాళ్ళు ఏదో చేశారంటున్నారు, వాళ్ళు ఏదో వెదవలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ బతుకుతా, ఇక్కడ గాలి పీలుస్తా, వాళ్ళు మాట్లాడడాన్ని ఏమనాలి, వాళ్ళు పోస్టులు పెట్టడాన్ని ఏమనాలి, వాళ్ళు జేజేలు చెప్పడాన్ని ఏమనాలి, వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి ఏమనాలి? ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ ఇలా బ్రతుకుతూ అలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించండి, చట్టపరంగా శిక్షించాలి. చట్టపరంగా శిక్షించకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. తీసుకోండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు చెప్పారు, ఇక్కడ అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్ లో ఏమో రోహింగ్యాలని పంపించేస్తా ఉన్నారు, అదే అమిత్ షా గారు ఢిల్లీలో ఏమో ఇళ్లు కట్టిపెట్టారు. ఇలా ఈ డబుల్ స్టాండర్డ్స్, దేశానికి సంబంధించిన భద్రత, దేశానికి సంబంధించిన ఈ సమగ్రత విషయం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి రాజీ ధోరణి ఉండకూడదు. ఈ రాజీ ధోరణి వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎవరు పోస్టులు పెట్టారో వాళ్ళని పట్టుకోండి. ఆ పోస్టులు పెట్టిన ఆయన కరెక్ట్ గా ఆయనే పెట్టాడా పెట్టలేదా, లేదా ఆయన పేరు మీద ఏమన్నా ఒక తప్పుగా ఎవరైనా ఫేక్ ఐడిని క్రియేట్ చేసి పెట్టారా అనేది కూడా గమనించాలి. పరిశోధనా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి, పట్టుకుని వాళ్ళని జైలుకి పంపించండి, వాళ్ళని తీవ్రంగా శిక్షించండి. ఇలా శిక్షించామనేది కూడా పబ్లిసిటీ చేయండి, వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. చాలా తేలిగ్గా తప్పించుకుంటారు. ఇట్లా ఏమంటారు, పట్టుకోండి వాళ్ళని అని చెప్పేసి తేలిక, చాలా తేలిక తప్పించుకోవడం. ఏమండి బషీర్ గారు, ఇందులో ఒక చిన్న మాట చెప్తారు.
సరే సరే నేను ఒక మాట ఏంటి? చెప్తా ఏంటి? వినండి. సభలో లోక్సభలో హోంమంత్రి గారు ఇచ్చిన లిస్ట్ ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్. మాలేగాం పేలుళ్లలో మీ ఎంపీ ఉంది, రైట్? చెప్పమంటావా లిస్ట్ మొత్తం? నేను చెప్తా ఎవరెవరు లిస్ట్ ఉన్నారో చెప్తా, వినండి చెప్పమంటావా? వినండి. అలా అనవసరంగా మాట్లాడు బాగా. రైట్. స్టార్టింగ్ లో మీరు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏమండి ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని నేను నేను అభినందించా. సరే సరే ఒక నిమిషం నన్ను మాట్లాడండి. దీన్ని పాకిస్తాన్ మత బలం ఏంటండి పరంగా వర్మ గారు ఇప్పుడు వీళ్ళు దోషులే పాకిస్తాన్ కదా. యొక్క బలం ఏంటి? ఇప్పుడు వినండి వినండి నేను చెప్తా వినండి. మాలేగాంలో ప్రేలుళ్ళు చేసిన ఆమెకి ఎంపీ సీట్ ఎలా ఇచ్చారు మీరు? నేను చెప్తా ఎందుకు చేస్తారు సీట్ ఎలా ఏంటని అదే ఇస్తారు? చెప్తా. ఇంకా దాన్ని అక్కడికి ఆపాం మనం. ఆ, అక్కడికి ఎక్కడికి ఆపం. విను ఆపాలి? విను 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 లిస్ట్ నేను తీసా. అక్కడికి ఆపము. నువ్వు నువ్వు చెప్- ఆ, నీ- ఆపాలి. నీ- నీ అన్ని బయటకు నువ్వు వస్తుంటే చెప్పుకోవాల్సిన బయటికి ఉంది ఉంటాయి పోవాలి. బాబు. నువ్వు చెప్పుకోవాల్సిన ఉంది ఉంటే నేను చెప్పుకుంటూ పోతే ఏమండి వర్మ గారు పాకిస్తాన్ యొక్క బలం ఏంటి? ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులా? వాళ్ళ దగ్గర ఉన్న సైన్యమా? లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఉందా? దేశానికి ఆగ- సంబంధించిన ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. బషీర్ గారు బషీర్ గారు ఇస్తాను, మీకు నేను ఇస్తాను.